ఇక హుస్సేన్ సాగర్ తీరమంతా కూడా కుంభమేళా ఘట్టాన్ని తలపిస్తుంది. ఇక తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, తెలుగు తల్లి అంటే అన్ని విగ్రహాలు కూడా సిటీ వ్యాప్తంగా ఉన్న అన్ని విగ్రహాలు కూడా హుస్సేన్ సాగర్కు చేరాలంటే చివరిగా చేరాల్సింది తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగానే, అక్కడ ఎన్టీఆర్ మార్గ్ మీదుగానే వెళ్ళాలి. అక్కడ మొత్తం అంతా కూడా కుంభమేళా ఘట్టాన్ని తలపిస్తుంది. కోలాహలం ఏ విధంగా ఉంది, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సింధూర ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఉదయం నుంచి కూడా కోలాహలంగా మారిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున కూడా భక్తులు ఆ శోభయాత్రను వీక్షించేందుకు కూడా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు చేరుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా కోలాహలం అయితే ఈ ప్రాంతం అంతా నిండిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక మధ్యాహ్నం 1:45 ప్రాంతంలో ట్రైన్ నెంబర్ 4 వద్ద ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన కార్యక్రమం ముగిసింది. ఇక ఈ ఖైరతాబాద్ మహాగణపతి శోభయాత్రలో కూడా పెద్ద ఎత్తున కూడా భక్తులు పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా కోలాహలంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున కూడా ఆ సాయంత్రం పూట వెదర్ కూడా కూల్ అవడంతో భక్తులు భారీ స్థాయిలో కూడా చేరుకుంటున్న పరిస్థితి మన విజువల్స్ అయితే చూడవచ్చు. ఇక నిన్న మనము శుక్రవారం అర్ధరాత్రి వరకు చూసినట్టయితే దాదాపు 2 లక్షలకు పైగా విగ్రహాలు నిమజ్జనమైనట్టు కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరొక 50,000 ఈరోజు నిమజ్జనం అవుతున్నట్టు కూడా అంచనా వేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఉదయం నుంచి ఖైరతాబాద్ మహాగణపతి శోభయాత్ర మాత్రమే కొనసాగింది. ఇప్పుడు మధ్యాహ్నం నుంచి నగరం నలుమూల నుంచి కూడా ఇటు గంగమ్మ ఒడికి గణనాథులని చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం బాలాపూర్ గణేష్ మనకు అబిడ్స్ వద్ద ఉన్నట్టు కూడా ఇక్కడ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా అటు ఆధ్యాత్మిక వాతావరణం అయితే కొనసాగుతుందని చెప్పాలి. లక్షలాది మంది భక్తులు ఈ నిమజ్జన కార్యక్రమం వీక్షించేది కూడా పెద్ద ఎత్తున కూడా తరలివస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక దీనికి సంబంధించి చూసినట్టయితే నిమజ్జన ప్రక్రియ సజావుగా కొనసాగేందుకు ఇటు అన్ని శాఖల సమన్వయంతో కూడా అటు అధికారులు కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం పోలీస్ కావచ్చు, రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ, హెచ్ఎండిఏ, జిల్లా మండలి, ట్రాఫిక్ పోలీసు అన్ని శాఖల సమన్వయంతో కూడా ఈ నిమజ్జన ప్రక్రియ సజావుగా సాగేందుకు కూడా అన్ని రకాల చర్యలు కూడా చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా నగరంలో 20 ప్రధాన లేకులలో కూడా ఈ నిమజ్జన ప్రక్రియ కొనసాగుతుంది. అంతేకాకుండా 72 బేబీ పాండ్స్ కూడా ఏర్పాటు చేశారు. అందులో కూడా ఈ నిమజ్జన ప్రక్రియ అనేది కూడా కొనసాగుతుంది. మొత్తం ట్యాంక్ బండ్ చుట్టూ కూడా దాదాపు 10 పెద్ద క్రేన్లు కావచ్చు, ఒకటి బాహుబలి క్రేను, మరొక 20 క్రేన్లు సాగర్ చుట్టూ కూడా మరొక 20 క్రేన్లు పెట్టి కూడా ఈ హుస్సేన్ సాగర్లో నిమజ్జన ప్రక్రియ వేగంగా జరిగేటట్టు కూడా అధికారులు నిత్య పర్యవేక్షణ పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ట్యాంక్ బండ్ పరిసరాలలో మొత్తం కూడా ఒక 1000 పైగా సీసీ కెమెరాలు అటు ఇక్కడ ఏర్పాటు చేసి అటు కమాండ్ కంట్రోల్కు అనుసంధానం చేసి కూడా ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం హుస్సేన్ సాగర్లో అటు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గజగీతగాలను కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా 9 బోట్లను కావచ్చు, ఇటు డిఆర్ఎఫ్ టీంలు ఏర్పాటు చేశారు. 200 మంది గజగీతగాలను కూడా ఏర్పాటు చేసి నిమజ్జన ప్రక్రియను కూడా ఇటు పర్యవేక్షిస్తున్న పరిస్థితి. మొత్తం నగరం మొత్తం కూడా 3 కిలోమీటర్ల మేర కూడా ఈ నిమజ్జన ప్రక్రియ అనేది కూడా శోభయాత్ర అనేది కొనసాగుతుంది. మొత్తం శోభయాత్రకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అధికారులు కూడా అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి. మొత్తం దీనికి సంబంధించి చూస్తే అటు జిహెచ్ఎంసీ కావచ్చు, ఇటు 3 షిఫ్ట్లలో దాదాపు 15,000 మంది కూడా పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం పోలీసుల సిబ్బంది 30,000 ఉన్నారు. అంతేకాకుండా ట్రాఫిక్ పోలీసులు 3,200 మంది సిబ్బంది ఉన్నారు. అంతేకాకుండా అటు 3 షిఫ్ట్లలో కూడా శానిటైజేషన్ ఎలాంటి ఇబ్బంది లేకుండా జిహెచ్ఎం సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఇటు మఫ్టీ పోలీసులు కావచ్చు, షీ టీమ్స్ కూడా ఉండి ఇటు ఆకతాయిలను అరికట్టేందుకు కూడా ఎప్పటికప్పుడు వారిని ఈ చర్యలు కూడా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఈరోజు అర్ధరాత్రి వరకు, రేపు మార్నింగ్ వరకు కూడా ఈ నిమజ్జన ప్రక్రియ అనేది కొనసాగే అవకాశం ఉన్నది. నిన్న అర్ధరాత్రి వరకు 2 లక్షలకు పైగా విగ్రహాలను కూడా నిమజ్జనం చేసినట్టు కూడా ఇప్పటికే అధికారులు వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరొక 50,000 విగ్రహాలు అయితే ఇప్పుడు ఈ రోజు కావచ్చు, రేపు మధ్యాహ్నం రేపటి వరకు కూడా ఈ నిమజ్జన ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఇక హైదరాబాద్లో జరిగే ఈ శోభాయాత్రకు సంబంధించి నిమజ్జన ప్రక్రియను చూసేందుకు ఇటు
ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా భక్తులు వస్తూ ఉంటారు. ఎందుకంటే ముంబై తర్వాత అతిపెద్దగా హైదరాబాద్ నగరంలో ఈ శోభయాత్ర అనేది గణేష్ నిమజ్జన ప్రక్రియ అనేది కొనసాగుతుంది. పెద్ద ఎత్తున కూడా ప్రతి సంవత్సరము ఇక్కడికి వచ్చి భక్తులు ఈ శోభయాత్రను వీక్షిస్తూ ఉంటారు. దాదాపు 10 లక్షల మంది కూడా ఈ ట్యాంక్ బండ్ పరిసరాల్లో జరిగే నిమజ్జన ప్రక్రియను వీక్షించేందుకు వస్తారని కూడా ఇప్పుడు అధికారులు కూడా అంచనా వేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం వాతావరణం చల్లబడడంతో ఇంకా భక్తులు మరింత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసినట్టయితే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా కోలాహలంగా మారిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓ టు స్టూడియో. రైట్ మహేష్.